ఐగుప్తు దేవుని పిల్లలకు యోగ్యమైనదేనా? ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని దీని భావమేంటి? ఈరోజు ఈ 2 విషయాలు నేను క్లుప్తంగా మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఐగుప్తు అనగానే ప్రతి క్రైస్తవునికి లోకం గుర్తుకొస్తుంది. ఐగుప్తు అనగానే ప్రతి క్రైస్తవునికి గుర్తొచ్చేది ఏంటంటే లోకమని. లోకం అంటే ఐగుప్తు అని భావిస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఐగుప్తు విగ్రహారాధన మూలాలు కలిగినటువంటి పట్టణము ఐగుప్తు. ఐగుప్తు దేశమును గూర్చి మనం చెప్పుకోవాలంటే ఐగుప్తు నవనాగరికత కలిగినటువంటిది. కల్దీయులు ఎలా నవనాగరికత కలిగి వృద్ధి చెందారో ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో ఐగుప్తీయులు కూడా శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఒకటి. ఐగుప్తులో సంపద ఉంది. ఐగుప్తులో విస్తారమైన ఆస్తి ఉంది. సొలొమోను ఐగుప్తులో నుండే గుర్రాలను కొనుక్కున్నట్లుగా మనం చూస్తాం. ఐగుప్తులో సంపద ఉన్నది అనటానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈజిప్ట్ పిరమిడ్స్ మనందరికీ తెలుసు. ఈజిప్ట్ పిరమిడ్స్ 7 అద్భుతాలలో ఒకటై ఉన్నదని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి ఆ పిరమిడ్స్ అనంటే ఫరో రాజుల యొక్క సమాధులే ఈజిప్ట్ పిరమిడ్స్. ఈజిప్ట్ పిరమిడ్స్ ఫరో రాజుల యొక్క సమాధులు. అనేక సమాధులను పురావస్తు శాస్త్రజ్ఞులు ఆనాడు కనుక్కున్నారు. అందులో ఒక యువరాజు యొక్క సమాధిని కనుక్కున్నారు. శాస్త్రజ్ఞులు నివ్వెరిపోయేటువంటి సంపద వారికి అక్కడ దొరికింది. ఆ రాజు పేరే టూటాన్ కామెన్. టూటాన్ కామెన్. ఆ రాజు సమాధిలో పురావస్తు శాస్త్రజ్ఞులకు దొరికినటువంటి విషయాలు విస్తారమైనటువంటి బంగారం, నగలు, విస్తారమైనటువంటి సంపద దొరికింది. వారికి ఒక బంగారు సింహాసనం ప్రక్కన ఒక బంగారపు కత్తి, ఒక బంగారపు పెన్ను కలము, ఒక బంగారపు అద్దము, విస్తారమైనటువంటి నగలు అక్కడ దొరికినట్లుగా మనం చూస్తాం. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అనంటే ఐగుప్తు ధన సంపద కలిగిన దేశం అనటానికి ఒక చిన్న ఉదాహరణ. పిల్లరా, ఐగుప్తు అంటే మనం అనుకున్నట్టుగా ఈ లోకానికి సాదృశ్యం. ఐగుప్తు దేవుని పిల్లలకు అర్హమైనది కాదు. ఐగుప్తులో మనం నివసించాలి, కానీ దాని మీద ఆనుకోకూడదు. ఐగుప్తులో మనం జీవించాలి, కానీ దాని మీద ఆనుకోకూడదు. ఎందుకంటే దేవుని పిల్లలకు అర్హమైనది కాదు ఐగుప్తు. అందరూ జీవించేది మాత్రం లోకమనేది ఈ ఐగుప్తులోనే. జీవించేది మనం లోకంలోనే. బైబిల్లో మనం అనేకులను మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో అబ్రహాము జీవితంలో మొదటి కరువు వచ్చింది. ఐగుప్తుకు వెళ్ళాడు. తన భార్య అయిన సారాతో వెళ్ళాడు. కానీ అక్కడ తను అనుకున్న రీతిగా జరగలేదు. కానీ తన భార్య అయిన సారాను ఐగుప్తు రాజు అయిన ఫరో అందగత్తి కదా అని చెప్పి భార్యగా అనుభవిద్దామనుకున్నాడు. దేవుని మహాకృప అబ్రహాముకు తోడుగా ఉండుట చేత మరలా ఐగుప్తు నుండి దేవుడు పిలిచి అతనికి అనేక ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే 26వ అధ్యాయంలో ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఎలాగైతే జరిగిందో అలాగనే ఇస్సాకు కూడా ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. అబ్రహాం కాలంలో వచ్చినటువంటి ఆ మొదటి కరువు కాకుండా 2వ కరువు ఇస్సాకు కాలంలో వచ్చినప్పుడు అతడు కూడా ఐగుప్తుకి వెళ్ళాడు. అబ్రహాముకి ఎలాగైతే జరిగిందో, అబ్రహాం ఎలాగైతే తన భార్యను చెల్లి అని చెప్పాడో, ఇస్సాకు కూడా తన భార్యకు చెల్లి అని చెప్పే కారణాలు జరిగాయి అక్కడ. అప్పుడు ఇస్సాకు మరలా దేవుని మహాకృపను బట్టి తాను ఆ పట్టణములో ఆశీర్వదించబడ్డాడు, ఆ పట్టణములో దీవించబడ్డాడు. ఆ పట్టణములో అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. తర్వాత ఇస్సాకు కూడా పట్టణము నుండి పిలువబడ్డాడు. ఆదికాండము 39వ అధ్యాయములో యోసేపు యొక్క జీవితము మనము చూస్తాం. యోసేపు ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు.
పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళిన తరువాత అతడు ఆశీర్వదించబడి ఫరో కుటుంబానికి దేవుడిగా మారిపోయాడు. యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. ఐగుప్తును పాలించే బాధ్యత యోసేపుకి ఇచ్చాడు దేవుడు. అప్పుడే తన అన్నలు వచ్చారు ఆహార ధాన్యముల కొరకు. తన అన్నలను తెలుసుకున్నాడు. అన్నలను తెలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకొని తన తండ్రి కుటుంబం అంతా కూడా ఐగుప్తులకు రావాలని యోసేపు కోరినప్పుడు దేవుడు యాకోబుకు దర్శించి నువ్వు ఐగుప్తుకు వెళ్ళటానికి ఏమాత్రము భయపడవద్దని చెప్పాడు. అప్పుడు యాకోబు కూడా ఐగుప్తుకు వెళ్ళాడు. పిల్లలు, నిర్గమకాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, నిర్గమకాండము 4వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తే మోషే కూడా తన భార్యతో ఐగుప్తుకు వెళ్ళమని దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాడు. మోషే ఐగుప్తులోనే పెరిగాడు. మోషే ఐగుప్తులోనే తన భవిష్యత్తు గడిచింది. ఐగుప్తులో ఆయన రాజు అవ్వటానికి అవకాశాలు వచ్చాయి. కానీ తాను ఐగుప్తు నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇత్రో అని తన మామ ఇంటిలో 40 సంవత్సరాలు ఉన్న తరువాత ప్రభువు మరలా ఐగుప్తుకు పంపించినట్లుగా ఐగుప్తుకు నువ్వు వెళ్ళి మరి నీ చంపాలని చూసిన వారు చనిపోయారు, నువ్వు వెళ్ళమని చెప్పినట్లుగా మనం చూస్తాం. మన పితరులైన వారు మాత్రమే కాదు, విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము, ధ్యాన పురుషుడైనటువంటి ఇస్సాకు, పోరాట పటిమ కలిగినటువంటి యాకోబు, సాత్వికుడైన మోషే మన పితరులు మాత్రమే కాదు, ఈరోజు మనము కూడా ఐగుప్తులోనే అనగా లోకములోనే బ్రతుకుతున్నాము. లోకము అనంటే ఒక్క భారతదేశమో ఇంకొక దేశమో కాదు, అన్నీ ఇందులో ఐగుప్తు కూడా ఉంది. ఇదంతా దేవుని పిల్లలం. మనం ఈ లోకములో ఉన్న వారందరము కూడా మనం దేవుని పిల్లలమే. దేవుని రూపములో ఆయన చేతులు మనకు రూపాన్ని ఏర్పాటు చేశాయి. ఎవ్వరు నశించుకోవటానికి ఇష్టమో లేదు దేవునికి. కావున ఈ ఐగుప్తు అనేటువంటి లోకములో నుండి వారు మాత్రమే కాదు పిల్లరా, మనము కూడా పిలువబడ్డామనే సంగతి మర్చిపోకూడదు. అందుకే హోషే గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో నా ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలచి తిని అని అన్నాడు. ఈరోజు లోకం అనే దాని నుండి మనం పిలువబడుతున్నాము. నిర్గమకాండం 4వ అధ్యాయము 22, 23 వచనాల్లో దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఫరోతో చెప్పు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు నన్ను ఆరాధించాలి. నా కుమారుడు, ఇశ్రాయేలు అంటే నా కుమారుడు, వారు నా సన్నిధికి వచ్చి ఆరాధించాలి. కాబట్టి ఫరోని నన్ను ఆరాధించుటకు పంపించమని చెప్పాడు. పంపించనప్పుడే ఫరో మీదకి అనేకమైన తెగుళ్ళు రప్పించినట్లుగా మనం చూస్తాం. ఏ కీటకాలైతే దేవుళ్ళని నమ్మారో ఆ కీటకాలనే వారి మీదకి పంపించాడు దేవుడు. ఏ నది అయితే వారికి పుణ్యనదని వారు భావించారో, ఆరాధించారో, అదే నది మీదకి ఆ నీళ్లను రక్తంగా మార్చి ఆ నది కూడా నా సృష్టి అని దేవుడు వారికి తెలియచేశాడు. ఐగుప్తీయులు ఏదేదైతే దేవుడుగా భావించారో వాటన్నిటికీ అపజయాన్ని కలుగు చేసి నేను ఇశ్రాయేలీయులకు దేవుడని ఫరోకు నిరూపించుకున్నాడు దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఈరోజు మనమందరము కూడా ఐగుప్తులో బ్రతుకుతున్న, ఐగుప్తులో నుండి పిలువబడ్డాము. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువు చెప్పాడు. మనమందరము కూడా శాపాలతో అనుభవిస్తున్న ఈ పాపపు యొక్క భారాన్ని మోస్తున్న సందర్భంలో నా ప్రభువు భారమంతా తీసివేసి ఆ పరలోకానికి చేర్చటానికి ఆయన మనల్ని ఐగుప్తులో నుండి పిలిచాడు. దీని భావము ప్రియులారా, యెషయా గ్రంథములో మనం చూస్తాం. యెషయా గ్రంథములో యెషయాకు దేవుడు అనేక దేవోక్తులు ఇచ్చాడు. నినివేను గూర్చిన దేవోక్తి, మోయాబును గూర్చిన దేవోక్తి,
తూరును గూర్చిన దేవోక్తి, అశ్షూరును గూర్చిన దేవోక్తి, కొండల ప్రాంతముల వారికి దేవుడిచ్చిన దేవోక్తి, సముద్ర ప్రాంతముల వారికి దేవుడిచ్చిన దేవోక్తి, దర్శనపు లోయకు ఇచ్చిన దేవోక్తి అని ఇలాగ దేవోక్తులు మనం చూస్తాం. అయితే 19వ అధ్యాయంలో ఐగుప్తును గూర్చిన దేవోక్తిని మనం చూస్తాం. 19వ అధ్యాయంలో పిల్లరా మనము గమనిస్తే 19వ అధ్యాయంలో మరి యెషయాకు దేవుడు ఐగుప్తును గూర్చిన దేవోక్తిని మనం చదివితే మొదటి వచనంలో ఏముంటుందండి? ఐగుప్తీయుల యొక్క విగ్రహాలు లేకపోతే దేవుళ్ళు కలవరపడతాయి అని దేవుడు చెప్పాడు. కలవరపడతాయి. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న వారు కూడా దేవుని పిల్లలే. వారు కూడా రక్షించబడాలి. అందుకని వారు విగ్రహాలన్నీ కూడా కలవరపడతాయని మొదటి వచనములో మనము చూస్తాం. తర్వాత 2-3 వచనాల్లో వారి సహోదరులు అంటే వారి మిత్రపక్షాలు, వారికి సహకరించేవారు, వారి స్నేహ బృందాలన్నీ కూడా ఆ రాజ్యాలు కూడా మరి కలవరపడతాయని దేవుడు చెప్పాడు. 5వ వచనం నుండి 11వ వచనాల వరకు మనం చదివితే వారి వ్యాపారాల విషయంలో ప్రభువు మాట్లాడాడు. వారి వ్యాపారాలు అక్కడికి రావని చెప్పాడు. వారి వ్యాపారాలు ఎంత మాత్రము కూడా వారికి దీవెనకరముగా ఉండవని సైన్యములకు అధిపతి దేవుడు చెప్పాడు. మనం 14వ వచనం నుండి 16 వచనాల వరకు చదివితే వారి చేతగానితనాన్ని గురించి చెప్తూ వారిని స్త్రీలలాగా నేను చేస్తాను, స్త్రీలలాగా గాజులు వేసుకుంటారు, అలా చేస్తాను అని దేవుడు చెప్పాడు. 19వ వచనం దగ్గరికి వచ్చేసరికి నా కొరకు ఐగుప్తులో ఒక బలిపీఠము కట్టబడుతుంది అని చెప్పాడు. ఆమేన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐగుప్తు, ఈజిప్టు చాలా పెద్ద పట్టణము పిల్లరా. ఆ పట్టణములో దేవుని కొరకు ఒక బలిపీఠము కట్టబడటం అంటే ప్రపంచవ్యాప్తమైన ఆరాధన జరిగినట్లే, ప్రపంచవ్యాప్తంగా దేవునికి మహిమ జరిగినట్లే. 19వ వచనములో 20వ వచనముకు వచ్చేసరికి వారు ఒక రక్షకుని కొరకు ఎదురు చూస్తారు, నేను వారి కొరకు ఒక రక్షకుని పంపిస్తాను అన్నాడు. పిల్లరా గమనించారా? ఐగుప్తు కొరకు నేను ఒక రక్షకుని పంపిస్తాను. ఆ రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు. హేరోదు పరిపాలిస్తున్న రోజుల్లో హేరోదు చక్రవర్తి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా యేసు ప్రభువు పుట్టాడని, రక్షకుడు పుట్టాడని, రాజు పుట్టాడని తెలిసి కలవరపడి 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేస్తున్నప్పుడు యేసేపు మరియలకు దేవుడు దూత ద్వారా ప్రత్యక్షమై మీరు ఐగుప్తుకు వెళ్ళండి, నేను మరలా మీకు చెప్పే వరకు ఐగుప్తులోనే ఉండండి అని అన్నాడు. యేసేపు మరియలు దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా మరి ఐగుప్తుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడి నుండి మరలా యేసు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించే విధానాన్ని తరువాత మనం చూస్తాం. పుల్లరా అదే వచనాన్ని మనం చూస్తాం. ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలచితిని. ఇది దీని భావం పుల్లరా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అనంటే ఐగుప్తు దేవుని పిల్లలకు అర్హమైనదా? కాదు. ఎంత మాత్రమును కూడా కాదు. ఐగుప్తులో జీవిస్తున్నప్పటికీ మనము దేవుని మీద ఆధారపడి మన పురము కాదిది, దేవుని పట్టణం కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఆదికాండము 46వ అధ్యాయం 27వ వచనంలో ఐగుప్తునకు వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలు 70 మంది అని వ్రాయబడి ఉంటది. పిల్లారా వారు బహుగా విస్తరించి వేలాది మంది ఇశ్రాయేలీలుగా తయారయ్యారు. 250 సంవత్సరాలు కాలము వారు విస్తరించి యేసేపును బట్టి వారు ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడైతే ఈ 70 మంది వచ్చారో ఐగుప్తీయులకు గొర్రెలంటే ఇష్టం ఉండదు. అందుకని ఇటు ఐగుప్తుకు అటు ఫిలిస్తీన్లకు మధ్య గోషేను అనే ప్రదేశం ఉంటే ఆ ప్రదేశాన్ని యేసేపు సంతతి కొరకు ఫరో ఇచ్చాడు. ఆ ప్రదేశంలోనే ఇశ్రాయేలు ప్రజలు వేలాది మందిగా, లక్షల మందిగా విస్తరించారు.
250 సంవత్సరాల తరువాత యేసేపుకు ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చినప్పుడు అతని పేరే రామోసిస్. రామోసిస్ రాజు యేసేపుని ఎరుగని రాజు. అతడు 60 సంవత్సరాలు పాలించాడు పిల్లలు. ఇశ్రాయేలును బహుశ్రమ పెట్టాడు. ఇశ్రాయేలును బహు కష్టపెట్టాడు. తన పేరు చరిత్రలో నిలబడిపోవాలని తను పితోము, రామోసిస్ అనే పట్టణాలను ఇశ్రాయేలు చేత కట్టించాడు. ఇటుకలు గడ్డి తెచ్చుకొని ఇటుకలు చేసి పని చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు కార్చిన తరువాత మోషేను దేవుడు ఏర్పాటు చేసి వారికి విడుదలిచ్చాడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. దేవుడు ఆ రోజు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను పిలుచుకొని ఏర్పాటు చేసిన రీతిగా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు రక్షకునిగా పంపించి లోకమనే ఐగుప్తు నుండి విడుదల పొందటానికి, ఐగుప్తు ప్రజలను కూడా విడుదల పొందటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ దేవుడండి, అందరికీ దేవుడు. ఎందుకనగా కీర్తనలు 22 అధ్యాయము 22వ కీర్తన 27, 28 వచనాల్లో నేను చదువుతున్నాను, వినండి. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. యెహోవా రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. అలాగనే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22, 23 వచనాలు నేను చదువుతున్నాను. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాటను చాలా చక్కగా ధృవీకరిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు మనం చదువుకుంటే, నేను చదువుతున్నాను, దయచేసి వినండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చూడండి పిల్లారా. ఈయన నేను దేవుడను, నేను పాలించేవాడును, నేనే దేవుడను, నేను రక్షకుడను, బూదిగంతముల నివాసులారా నా వైపు తిరగండి, నేను తప్ప వేరు దేవుడు మీకు లేరు అని. బూదిగంతములంటే అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని పట్టణాలు దేవుని వైపు తిరగాల్సిందే. నేనే దేవుడను, నేనే దేవుడను, నేనే మీకు రక్షకుడను. అన్ని పట్టణాలకు, అన్ని దేశాలకు ఆయన రక్షకుడండి, ఐగుప్తుకు కూడా. అందుకనే ఐగుప్తులో నుండే మనం పిలువబడతాం. అందుకే నా కుమారుడిని, నా కుమార్తెను అనబడిన మనమందరమును కూడా ఐగుప్తులో నుండే పిలువబడతాం. పిల్లరా, ఐగుప్తు బ్రతకటానికే, ఆధారపడటానికి కాదు. కావున భూమి మీద మనం బ్రతుకుతూ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. సమయం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఐగుప్తే శాశ్వతం అనుకోకుండా, ఐగుప్తులోనే బాగుందనుకోకుండా, పునాదులు కలిగిన పట్టణం కొరకు మనం అందరం ఎదురు చూస్తూ మన పితరుల వలె ముందుకు వెళదాం. దేవుడు దీవించును గాక. ఆమెన్.